తన అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఇప్పటికే భారత్ వస్తువులపై 25% టారిఫ్లు విధించిన ట్రంప్ రీసెంట్ గా పెనాల్టీ రూపంలో మరో 25% టారిఫ్లు విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సైన్ చేశారు. తాను రష్యా నుండి చమురు కొనుగోలు చేయవద్దని చెప్తున్నా భారత్ కొనుగోలు చేస్తోందని ఆగ్రహంతో ఉన్న ట్రంప్ టారిఫ్లను ఏకంగా 50% పెంచేశారు. అంతేకాకుండా రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్న అన్ని దేశాలపైన ద్వితీయ శ్రేణి ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మరో బాంబు పేల్చారు. భారత్ మిత్రదేశమని చెప్తూనే ఇప్పటికే భారత వస్తువులపై 25% టారిఫ్లు విధించారు. తాజాగా పెనాల్టీ రూపంలో మరో 25% టారిఫ్లు విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకాలు చేశారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్నందుకే ఈ పెనాల్టీ విధిస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. తాజా పెనాల్టీతో భారత్ నుంచి అమెరికాలోకి ప్రవేశించే వస్తువులపై విధించిన టారిఫ్లు 50% పెరిగాయి. అయితే ముందుగా విధించిన 20% టారిఫ్లు ఆగస్టు 7 నుంచి అమల్లోకి రానుండగా తాజాగా విధించిన 25% పెనాల్టీ టారిఫ్లు 21 రోజుల్లో అమల్లోకి రానున్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది. భారత్పై విధించే సుంకాల విషయంలో సొంత పార్టీ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. రష్యా నుంచి భారత్ కంటే చైనా చాలా ఎక్కువగా చమురు కొంటోంది. అయినప్పటికీ దానికి 90 రోజుల పాటు సుంకాల నుంచి విరామమిచ్చిన ట్రంప్ భారత్పై మాత్రం తన కఠిన వైఖరి కొనసాగిస్తున్నారు. ప్రపంచంలోని అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఉందన్నారు. అందుకే భారత్ను ట్రంప్ టారిఫ్ కింగ్గా అభివర్ణించారు. బ్రిక్స్ కూటమిలో భాగమైన అమెరికాకు సవాల్ విసురుతోందని వ్యాఖ్యానించారు. రష్యా నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యాపారం చేస్తూ ఉక్రెయిన్పై యుద్ధానికి నిధులు సమకూర్చే అన్ని దేశాలపై ఇలాంటి చర్యలే తీసుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం వైట్ హౌస్లోని తన ఓవెల్ ఆఫీసులో ట్రంప్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రష్యా చమురు వాణిజ్యాన్ని ఇంకా కొనసాగిస్తే భారత్పై ద్వితీయ శ్రేణి ఆంక్షలు తప్పవని హెచ్చరించారు. రష్యా నుంచి చైనా కూడా చమురును కొనుగోలు చేస్తోంది కదా, కేవలం భారత్ను మాత్రమే ఎందుకు లక్ష్యంగా సుంకాల మూత మోగిస్తున్నారు అని కొందరు మీడియా ప్రతినిధులు ట్రంప్ను ప్రశ్నించారు. ఇప్పటికీ 8 గంటలేగా గడిచింది, చూద్దాం ఏం జరుగుతుందో అంటూ ట్రంప్ సమాధానమిచ్చారు. మరిన్ని టారిఫ్లను మీరు చూడబోతున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్పై రష్యా దాడులు చేస్తోన్న క్రమంలో అమెరికా రష్యాపై ఆంక్షలు విధించింది. దీంతో రష్యా ప్రధాన ఆదాయ వనరు అయిన చమురు ఎగుమతులు భారీగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో రష్యా చమురు ధరలను తగ్గించడంతో భారత్, చైనా భారీ స్థాయిలో కొనుగోలు చేస్తున్నాయి. దీంతో దీన్ని ఓర్చుకోలేక ట్రంప్ భారత్, చైనాలపై టారిఫ్లు విధిస్తున్నారు. అయితే రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే ఇతర దేశాలపై కూడా భారీగా టారిఫ్లు విధించే అవకాశం ఉంది. తాను వద్దని చెప్పినా కూడా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందంటూ ట్రంప్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. దీంతో 2 విడతలుగా భారత్పై 50% టారిఫ్లు విధించారు. ఇప్పుడు ఆంక్షలు విధిస్తామంటూ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. మరోవైపు ఉక్రెయిన్ రష్యా శాంతి చర్చల్లో భాగంగా అతి త్వరలో ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీలను కలవనున్నట్టు వైట్ హౌస్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ ఉద్రిక్తతలు చల్లారితే భారత్పై అదనపు సుంకాల నిర్ణయాన్ని తొలగిస్తారా అనే ప్రశ్న ట్రంప్కు ఎదురైంది. దానికి ఆయన సమాధానమిస్తూ ఆ అంశాన్ని తర్వాత పరిశీలిస్తామని పేర్కొన్నారు. ఇక రష్యాతో ఆయిల్ కొనుగోలు జరుపుతోన్న చైనాపైన సుంకాల మూత తప్పదా అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ఇప్పుడే ఏం చెప్పలేను, బహుశా అది జరగొచ్చు, భారత్ విషయంలో అది జరిగింది, అలాగే మరికొన్ని దేశాలకు అది తప్పకపోవచ్చు, అందులో చైనా కూడా ఉండొచ్చని ట్రంప్ అన్నారు. ఉక్రెయిన్ దురాక్రమణకు ప్రయత్నిస్తోన్న రష్యాతో వాణిజ్య ఒప్పందాలు చేసే దేశాలను ఉపేక్షించబోనంటూ ట్రంప్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్పై తొలుత 25%, తాజాగా మరో 25% టారిఫ్లను ప్రకటించారు. దీంతో భారత్పై అమెరికా సుంకాలు 50%కి చేరాయి. అయితే ఈ నిర్ణయంపై భారత్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉండగా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ఒక్కో దేశాన్ని తన దారికి తెచ్చుకునే ఎత్తుగడలో భాగంగా ట్రంప్ ఇప్పటికే పలు దేశాలపై టారిఫ్లు విధించారు. తాజాగా భారత్పై 50% టారిఫ్ విధించడంతో చైనా తర్వాత ఆసియాలో అత్యధిక టారిఫ్లు ఎదుర్కొంటోన్న దేశంగా భారత్ ఉంది. ప్రస్తుతం చైనా ఉత్పత్తులపై ట్రంప్ సర్కార్ 51% టారిఫ్లు వసూలు చేస్తున్నారు. మలేషియాపై 25%, శ్రీలంకపై 30%, వియత్నాంపై 20%, ఇండోనేషియాపై 19% చొప్పున ట్రంప్ టారిఫ్ విధించారు. వాణిజ్య ఒప్పందంలో భాగంగా జపాన్పై 15% టారిఫ్ ప్రకటించారు.
టారిఫ్ల పెంపు పూర్తిగా అసమంజసమని, అన్యాయమని భారత్ స్పష్టం చేసింది. ఈ అంశంలో దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా తగిన చర్యలు చేపడతామని స్పష్టం చేసింది. భారత్పై 25% అదనపు సుంకాలు విధిస్తూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేయడంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులను అమెరికా కొన్ని రోజులుగా టార్గెట్ చేస్తోందని, ఈ అంశంపై తాము ఇప్పటికే భారత వైఖరిని స్పష్టం చేశామని వెల్లడించింది. 140 కోట్ల మంది దేశ ప్రజలకు ఇంధన భద్రత కోసం మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా చమురు దిగుమతులు ఉన్నాయని, ఇతర దేశాలు వారి జాతీయ ప్రయోజనాల కోసం చేపట్టిన చర్యలకు సంబంధించి భారత్పై అదనపు సుంకాలు విధించాలని అమెరికా నిర్ణయించడం తీవ్ర దురదృష్టకరమని పేర్కొంది. జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా అవసరమైన అన్ని చర్యలను భారత్ చేపడుతుందని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ట్రంప్ అదనంగా విధించిన సుంకాల ప్రభావం భారత్పై అధికంగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం పెంపుతో కలిపి గంపగుత్తగా 50% సుంకాలు వర్తించే కొన్ని రంగాలపైనే అధిక ప్రభావం ఉంటుందని, నిర్ణీత టారిఫ్లు ఉన్న రంగాలకు ఇబ్బంది రాకపోవచ్చని అంటున్నారు. వస్త్రాలు, రొయ్యలు, ఇతర ఆక్వా ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, తోలు ఉత్పత్తులు, పాదరక్షలు, జంతు ఉత్పత్తులు, రసాయనాలు, ఎలక్ట్రిక్, మెకానికల్ యంత్రాలపై 50% టారిఫ్లున్నాయి. ఇక ఈ ఉత్పత్తులను బట్టి నిర్ణీత సుంకాలు 10%, 15%, 30% ఇలా వర్తించే వాటిలో చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, బొగ్గు, కీలక ఖనిజాలు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, స్క్రీన్లు, హార్డ్ డిస్కులు వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ఉన్నాయి. భారీగా సుంకాలు వర్తించే భారత ఉత్పత్తుల ధరలు అమెరికాలో పెరగనున్నాయి. తక్కువ సుంకాలున్న దేశాల నుంచి వచ్చే ఇవే ఉత్పత్తులు తక్కువ ధరకే లభిస్తాయి. దీంతో భారత ఎగుమతులపై ప్రభావం పడుతుంది. భారత్పై 50% సుంకం వల్ల అమెరికాలో భారతీయ బ్రాండెడ్ వస్త్రాల ధరలు ఒక్కసారిగా 50% పెరుగుతాయి. అంటే ఇప్పటి వరకు $20లకు దొరికే భారత్ బ్రాండెడ్ టీషర్టు ధర $30 అవుతుంది. అదే ఫిలిప్పీన్స్, వియత్నాంలపై 20% సుంకం వల్ల ఆ దేశాల నుంచి వచ్చే అదే స్థాయి టీషర్టు ధర $20 నుంచి $24లకు మాత్రమే పెరుగుతుంది. ధర ఎక్కువగా ఉండడంతో భారత ఉత్పత్తులకు డిమాండ్ తగ్గి ఇక్కడి నుంచి ఎగుమతులు తగ్గిపోతాయి.